అనామిక దిగులుగా కూర్చొని ఉంటుంది. అక్కడికి తన పిల్లలు ముగ్గురు వస్తారు. అమ్మా, మాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టమ్మా. మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, మనం ఈరోజు కూడా పస్తులుండాల్సిందే. అమ్మా, నాన్న భోజనం తీసుకోవడానికి వెళ్ళడని చెప్పావు కదా, నాన్న అయితే ఇంకా రాడా? ఆయన వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు కదా, రాలేదంటే ఆ కాస్త డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినట్టున్నాడు అని బాధగా చెప్తూ ఉండగా ఇంతలోనే రమేష్ అక్కడికి వచ్చాడు. రమేష్ని చూసి పిల్లలు చాలా సంతోషంగా ఆయన దగ్గరికి పరిగెడతారు. నాన్నా, నాకు ఆకలిగా ఉంది, తినటానికి ఏం తీసుకొచ్చావ్ అని అడుగుతారు. అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఏం చేశారా డబ్బులు? మళ్ళీ జూదం ఆడారా? నిజానికి డబ్బులు మన చేతికొచ్చాయి, కానీ అన్ని డబ్బులు మళ్ళీ పెట్టేటప్పటికి అన్నీ పోయాయి. ఆ మాట వినగానే అనామిక చాలా కోపంగా, పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఆ పిల్లల ఆకలి గురించి ఒక్కసారైనా ఆలోచించారా మీరు? మీరు గనక ఆలోచించినట్లయితే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా అంటూ ఏడుస్తూ బాధగా బయటకు వెళ్తుంది. అతను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అడుక్కోనైనా నా పిల్లల ఆకలి తీర్చుకుందామని కదా వెళ్తున్నాను. తల్లిగా అది నా బాధ్యత, తండ్రిగా మీరు ఓడిపోయారు అంటూ ఏడుస్తూ వర్షంలో తడుస్తూ ముష్టడుగుతూ ఉంటుంది అనామిక. కొందరు ఆమెను చూసి జాలిపడి డబ్బులిస్తారు. అనామిక ఆ డబ్బులతో పిల్లలకి తినటానికి తీసుకుని వెళ్తుంది. పిల్లలు వాటిని సంతోషంగా తింటారు. నన్ను క్షమించనామిక, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నేను ఆ జూదాన్ని వదలలేకపోతున్నాను. మీరు దాన్ని వదలకపోతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి. మా బ్రతుకులేవో మేము బ్రతుకుతాం. ఇంటి నుండి మీ అమ్మగారు మనల్ని బయటికి పంపించిన రోజు మీ అమ్మగారు ఒక మాట అన్నారు కదా, అదే మీరు నిజం చేస్తున్నారు. రమేష్ అప్పుడు ఒక్క నిమిషం పాటు వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు, నువ్వు నీ పిల్లలు రోడ్డును పడి అడుక్కు తింటారు. నువ్వు కనుక ఇదే బుద్ధితో ఉన్నావంటే నీ జోదం మా అనుకుంటే తప్ప నువ్వు బాగుపడవు అని తిడుతుంది. ఆ మాట గుర్తొచ్చి రమేష్ బాధపడతాడు. అనామిక ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక దిగులుగా కూర్చుని ఉంటే పిల్లలు అనామిక దగ్గరికి వస్తారు. అమ్మా, ఇదిగా అమ్మా, నువ్వు కూడా ఆకలితోనే ఉన్నావు కదా, తినమ్మా అంటూ వాటిని అందిస్తారు. ఆ పిల్లల్లోని ప్రేమను చూసి ఆమె వాళ్ళని హత్తుకొని ఏడుస్తుంది. అదంతా చూసిన రమేష్ చాలా బాధగా వర్షంలో తన తల్లి దగ్గరకు బయలుదేరతాడు. అక్కడికి వెళ్లే సమయానికి శారద, తన భర్త ప్రసాద్ ఇద్దరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రకరకాల వంటలతో విందు చేసుకుంటూ ఉంటారు. కాంతమ్మ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న రమేష్ చాలా కోపంగా, అమ్మా, బాగా తినండమ్మా, నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లలకి శిక్ష విధించటం సరైంది కాదు. అనామిక వర్షంలో అడుక్కుని మరీ డబ్బు సంపాదించి పిల్లల ఆకలి తీర్చుతుంది. నా మీద కాకపోయినా పిల్లల మీదైనా కొంచెం జాలి చూపించండి అంటూ బాధపడతాడు. నువ్వు చేసిన పనికి వాళ్ళకి శిక్ష పడిందంటే నువ్వు చేసిన పనికి మా పరువు కూడా పోయినట్టేగా. ఉద్యోగం వదిలేసి జోదానికి అలవాటు పడిపోయావు. తల్లి, తండ్రి, పిల్లల, భార్య అంటూ ఎవరి గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ ప్రవర్తించావుగా. నీ భార్య కూడా నీకు సపోర్టుగానే మాట్లాడిందిగా, అందుకే అనుభవిస్తుంది. కట్టుకున్న పాపానికి అది అలా మాట్లాడిందమ్మా, కనీసం దాని మీద కాకపోయినా ఆ పిల్లల మీదైనా దయ చూపించమ్మా అంటూ బాధపడతాడు రమేష్. ఆ మాటలకి కాంతమ్మ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద మాత్రం కోపంగా, మరీ అతగా ఇక్కడి నుంచి నువ్వెళ్ళు. ఎప్పుడైతే నువ్వు నీ జోదాన్ని వదులుకుంటావో అప్పుడే ఇక్కడికి రా. ఈ క్షణమే ఆ జూదాన్ని వదిలేస్తానమ్మా, నా పిల్లల ఆకలి తీర్చమ్మా. నీకు నువ్వుగా చెప్పడం కాదు, అది నాకు అనిపించాలి. ఇక నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకుండా వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది శారద. రమేష్ చాలా బాధగా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓసే, నీకు కొంచెం కూడా మానవత్వం లేదా? పిల్లల గురించైనా ఒక్కసారి ఆలోచించవా? పిల్లల ఆకలితో ఉన్నారంట, వాళ్ళ గురించి ఆలోచించు శారదా. అదంతా మీకు అనవసరం, నోరు మూసుకొని తినండి. నా ఆకలి చచ్చిపోయిందిలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్. ఇంతలో కాంతమ్మ ఎవరికీ తెలియకుండా అక్కడున్న ఆహార పదార్థాలన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టి ఇంటి వెనక నుంచి రమేష్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బానిస్తూ ఇలా అంటుంది. బాబూ, పిల్లల్లో ఆకలి తీర్చు బాబు, కాదని బాబు, తీసుకెళ్ళు అని వాటిని చేతిలో పెడుతుంది. అతను చాలా సంతోషంతో ఆమెకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. పిల్లలు, మీకోసం భోజనం తీసుకొచ్చాను, రండి. చాలీ చాలకుండా మీరిందాక భోజనం చేశారు కదా, కడుపు నిండా భోజనం చేద్దాం రండి అని పిలుస్తాడు. పిల్లలు అక్కడికి వెళ్తారు. అనామిక అలా చూస్తూ ఉంటుంది. అనామిక, దా, మనిద్దరం కలిసి భోంచేద్దాం. ఈ క్షణం నుంచి నేను జూదాన్ని వదిలేస్తున్నాను అనామిక, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం
మీ అమ్మగారు మన కోసం భోజనం పంపించారు. మీరు ఇక్కడికి వచ్చి 1 నిమిషం ముందే డ్రైవర్ రంగయ్య భోజనం తీసుకొచ్చి ఇచ్చాడు అని అంటుంది. ఆ మాటలు విని రమేష్ ఆశ్చర్యపోతాడు. ఇది నాకు కాంతం ఇచ్చింది అంటూ జరిగిన విషయం అంతా చెప్తాడు. మీ అమ్మగారు పైకి కోపంగా మాట్లాడినా పిల్లల విషయంలో అలా లేరులేండి. కొంత డబ్బిచ్చి పంపించారు. ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడు మనం సంతోషంగా అందరితో కలిసి ఉండొచ్చు అని చెప్పటంతో రమేష్ సరే అంటాడు. ఇక అందరూ కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు నుంచి రమేష్, అనామిక ఇద్దరూ కష్టపడి పనిచేసుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడుస్తాయి. 3 నెలల తర్వాత డ్రైవర్ రంగయ్య శారద దగ్గరకు వచ్చి శారదతో, అమ్మా, ఇప్పుడు రమేష్ గారు పూర్తిగా మారిపోయారమ్మా. అనామిక, రమేష్ ఇద్దరు కష్టపడి పనిచేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నారమ్మా. అతను పూర్తిగా జూదం మానేశాడమ్మా. శారద మాటలు విని చాలా సంతోషంగా, మంచి శుభవార్త చెప్పావు రంగయ్య. ఏ కాలని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం పద అని అంటాడు. ఆ మాటలు వింటున్న ప్రసాద్ తన మనసులో, నేను శారద గురించి తప్పుగా అనుకున్నాను. దీని మనసేంటో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటాడు. కొంత సమయం తర్వాత శారద అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలో, మీ నాయనమ్మ నేను వచ్చేశాను, నాతో ఆడుకుంటారా అని అంటుంది. ఆ పిలుపు వినగానే పిల్లలు నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. నానమ్మ, ఇన్ని రోజులు ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టావు? అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు. అమ్మకి చాలా గాయాలయ్యాయి. ఆ మాట విని తను చాలా బాధపడుతుంది. ఈ నాయనమ్మ మీద మీకు కోపంగా ఉందా? నాకేమీ కోపంగా లేదు నానమ్మ. చుట్టుపక్కల వాళ్ళు మీ నాన్నమ్మకి డబ్బుంది కాబట్టి, మా అమ్మకి డబ్బు లేదు కాబట్టి కావాలని బయటికి పంపించిందని అందరూ చెప్తున్నారు. అది నిజం కాదు కదా. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నేని అనుకుంటారు బాబు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. నిజాలేంటో నాకు తెలుసు, మీ నాన్నకు తెలుసు, మీ అమ్మకు కూడా తెలుసు, చివరికి ఆ భగవంతుడికే తెలుసు అని అంటుంది. నవ్య, భవ్య కూడా అక్కడికి వస్తారు. ఆమెతో మాట్లాడతారు. శారద చాలాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో సరదాగా ఆటలాడుతూ ఉంటుంది. ఇక సాయంత్రం సమయం అవ్వగానే అనామిక, రమేష్ ఇద్దరు ఇంటికొస్తారు. బయటున్న కారుని చూసి, మీ అమ్మగారు వచ్చినట్టున్నారు అని అంటుంది. అప్పుడు రమేష్, అవుననామిక అంటూ లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడు శారద వాళ్ళిద్దరినీ చూస్తుంది. సామాన్లు మొత్తం సర్ది పెట్టేశాను. ఇక మనందరం మన ఇంటికి వెళ్ళడమే మిగిలింది. వెళ్దామా అని అడుగుతుంది. వాళ్ళేమీ మాట్లాడకుండా సరే అంటారు. ఇక అందరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఓ నిమిషం ఆగండి అంటూ అందరికీ హారతిస్తుంది కాంతమ్మ. తర్వాత లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. పిల్లలు చాలా సంతోషంగా తాతయ్య అంటూ ప్రసాద్ దగ్గరికి పరిగెడతారు. పిల్లల్ని చూసి ప్రసాద్ చాలా సంతోషపడుతూ వాళ్లతో సరదాగా ఆడుకుంటాడు. అమ్మా, నాకు బరువు బాధ్యతలేంటో తెలిసొచ్చాయి. ఇక నుంచి మన కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను అని అంటాడు. తప్పకుండా బాబు, ఇప్పుడు నీ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది అని అంటుంది. ఇక అతను చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. రమేష్ తన వ్యాపారాలు చూసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఎలాంటి బాధలు వాళ్ళకుండవు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.